గత 3 వారాలుగా టీన్ సైకాలజీకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అయితే చాలామంది పేరెంట్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటి అంటే ఎస్, ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తున్నాయి, కరెక్టే, బట్ వాటిని ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ఎలా అన్నది. మీకు కూడా అలాంటి క్వశ్చన్ వస్తుందా? ఇఫ్ ఎస్, దెన్ ఆన్సర్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఎస్ ఫ్రెండ్స్, సో ఈరోజు నేను ఈ టీన్ సైకాలజీని మనం అర్థం చేసుకొని చాలా సింపుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఒక విషయం నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను మీకు ఫస్ట్. అదేంటి అంటే లాస్ట్ 3 వీక్స్లో మనం నేర్చుకున్నాం అసలు టీన్ బ్రెయిన్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అండ్ కరెక్షన్ ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో అది ఎందుకు వర్కౌట్ అవడం లేదు వితౌట్ కనెక్షన్ తెలుసుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇమోషన్స్ ఎలా పిల్లల్లో ఉంటాయి, అంటే టీనేజ్లో ఇమోషన్స్ ఎలా డామినేట్ చేస్తూ ఉంటాయి వాళ్ళకి, అండ్ ఇమోషనల్ బ్రెయిన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏదైతే బిల్డ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నామో అది చేయడానికి ఏం చేయాలి అన్న విషయాలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు మీ టీనేజర్స్కి ఒక కమాండర్ కాదు. మీ టీనేజర్ లైఫ్లో మీరు ఒక కమాండర్ కాదు టు కరెక్ట్ దెమ్, బట్ యూ హ్యావ్ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గానే వింటున్నారు. మీ పిల్లలు మీరు చెప్పినట్టు అర్థం చేసుకోవాలి, వినాలి అని అంటే వాళ్ళని మీరు కరెక్ట్ చేయడానికి, కమాండ్ చేయడానికి ప్రయత్నిస్తే ఇట్ వోంట్ వర్క్. ఎప్పుడు అది వర్క్ అవుతుంది అని అంటే వెన్ యూ బికమ్ ద నంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్. ఎస్, సో వాళ్ళు వినాలి, అలాగే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు అన్నది వాళ్ళు ఫీల్ అవ్వాలి. అండ్ ఈ రెండు కోఇన్సిడెంట్గా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎటువంటి షిఫ్ట్స్ మన పేరెంటింగ్లో మనం చేయడం వలన పిల్లల్లో కూడాను మార్పు వస్తుంది. అండ్ మనం ఎలా అయితే కోరుకుంటున్నామో మన పిల్లలు కూడా అలా రియాక్ట్ అవ్వడం, బిహేవ్ చేయడం చేస్తూ ఉంటారు అన్నది తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, పిల్లలతో మనం మాట్లాడినప్పుడు నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం తగ్గించి నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నది అనడం ప్రారంభించండి. నార్మల్గా పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా టీనేజర్స్ ఒకటి చేస్తున్నారో చెప్తున్నారు అనుకోండి, వెంటనే వీళ్ళ తాలూకా జడ్జిమెంట్ అక్కడ ఇస్తారు. ఏంటి అని అంటే, అది అలా కాదు, ఇలా చెయ్యి, ఇది ఇలా అవ్వదు, దాన్ని అలా చెయ్యి అని. బట్ ఇకపై నుండి దానిలో కొంచెం మార్పు తెచ్చుకొని నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను అన్నది కానీ మీరు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని చేయడానికి ఒక స్కోప్ ఇచ్చారనుకోండి, సో దానిలో ఒకవేళ అవన్నీ కరెక్ట్గా అయితే ఓకే, బట్ ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఎక్కడ ఏం మార్చుకోవాలి అన్నది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ మీరు తెలియజేద్దాం అనుకున్నా కూడా చాలా ఈజీగా వాళ్ళకి మీరు తెలియజేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ టు కనెక్ట్ విత్ యువర్ టీమ్. అండ్ సెకండ్ వన్ వచ్చి, ఏ విషయం అయినా కూడాను వెంటనే జడ్జ్ చేయకుండా ఏం చేయాలి అని అంటే ఫోకస్డ్గా వినడం మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే సాధారణంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంకా వాళ్ళ మాటలు పూర్తిగా ఫినిష్ అవ్వవు, ఇన్ బిట్వీన్ పేరెంట్స్ స్టార్ట్ జడ్జింగ్ దెమ్. మనం కూడా చేస్తూ ఉంటున్నాం కదా, చెక్ యువర్ సెల్ఫ్ వన్స్. అది అలా చేసావు, ఇది ఎలా చేసావు, ఇది ఇలా చేయకూడదు, అది అలా చేయకూడదు, ఇమ్మీడియట్లీ వి స్టార్ట్ జడ్జింగ్. బట్ ఇకపై నుంచి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం జడ్జిమెంట్ అన్నది స్టార్ట్ చేసేయకుండా ఇమ్మీడియట్లీ ఫోకస్ని పెంచడం లిసనింగ్ మీద. ఎస్, ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా వింటామో, ఫోకస్డ్గా వింటామో పిల్లలు చెప్పినవన్నీ కూడాను, they will feel safe and they will feel that my mother or father understands me very well అని. ఈ ఫీలింగ్ని కానీ మీరు క్రియేట్ చేయగలిస్తే మీ పిల్లల మనసుల్లో ఖచ్చితంగా మీరే మీ పిల్లలకి నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. సో ఎప్పుడైతే మీరు నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్ అవుతారో పిల్లల లైఫ్లో, ఆటోమేటిక్గా బాండింగ్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది, మీతో వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు, అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా మీ పేరెంటింగ్ జర్నీని ముందుకి తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, టీనేజ్ అనేది ఇస్ నాట్ అ డిఫికల్ట్ స్టేజ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ యువర్ చిల్డ్రన్. వాళ్ళ తాలూకా లైఫ్ని మనం అద్భుతంగా మలచడానికి ఈ టీనేజ్ అన్నది ఒక అవకాశం. లైఫ్ టైం బాండింగ్ వాళ్ళతో మనం స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక
అవకాశం. అంతేకాకుండా వాళ్ళ లైఫ్లో మీరు యాజ్ ఎ పేరెంట్ నంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి ఇదొక అవకాశం. ఇంతవరకు తెలుసో తెలియకో ఈ టీనేజ్లో ఉన్న పిల్లలతో డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న పేరెంట్స్ అదొక బర్డెన్గా, స్ట్రెస్గా, స్ట్రగల్గా ఫీల్ అవుతూ రావడం జరిగింది కదా. బట్ ఇప్పుడు అసలు టీన్ పేరెంటింగ్ అంటే ఏంటి, అలాగే మన పిల్లలు మనం చెప్పినట్టు అర్థం చేసుకోవడం, వినడం, పాటించడం ఇవన్నీ చెయ్యాలి అని అంటే మనం ఏం చేయాలి యాజ్ అ పేరెంట్ అన్నది తెలుసుకోవడానికి చాలా మంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, విల్లింగ్నెస్ చూపిస్తున్నారు. నాట్ ఓన్లీ తెలుసుకోవడం బట్ ఆల్సో దే ఆర్ రెడీ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్. సో ఎవరైతే ఈ విషయాలన్నింటినీ కూడాను నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అద్భుతమైన రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇన్ అవర్ కమ్యూనిటీ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పేరెంట్స్ ఈ టీన్ పేరెంటింగ్ సంబంధించి డిఫరెంట్ సిస్టమ్ ఏదైతే క్రియేట్ చేయడం జరిగిందో టు బికమ్ a నంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్, దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ దే ఆర్ షేరింగ్ దేర్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో వితిన్ షార్ట్ టైంలో, వితిన్ ఫ్యూ డేస్లోనే ఎలా వాళ్ళ టీమ్స్తో కనెక్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ ఎప్పుడైతే అవన్నీ వింటూ ఉంటానో. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ టీనేజ్లో పిల్లల్లో ఎటువంటి మైండ్ సెట్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుందో, ఎటువంటి ఆలోచన విధానం అయితే ఫిక్స్ అవుతూ ఉంటుందో జీవితాంతం వాళ్ళు అలానే జీవించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ పేరెంట్స్కి సంబంధించి టీనేజ్లో ఏ ముద్రలు అయితే పడతాయో వాళ్ళ మైండ్లో అది కూడా లైఫ్ టైం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ టీనేజ్ పేరెంటింగ్ కోసం నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, అలాగే పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడాను జస్ట్ ఏదో కేవలం కొద్ది రోజుల కోసమో ఆర్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమో కాదు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఫర్ లైఫ్ టైం ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకనంటే వన్స్ మనం పేరెంట్ అయ్యాము అని అంటే జీవితాంతం మనం పేరెంటే కదా. మన పిల్లలు పెద్ద అయ్యి ఉండొచ్చు, వాళ్ళు డిఫరెంట్ ఏజెస్ ఆర్ స్టేజెస్ మారుతూ ఉండొచ్చు వాళ్ళవి, బట్ వీ హ్యావ్ టు ప్లే అవర్ రోల్ యాజ్ ఎ పేరెంట్. సో ఇప్పుడు జనరేషన్లో ఉన్న టీనేజర్స్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. అండ్ రోజు రోజుకి ఈ సోషల్ మీడియా, మొబైల్తో వాళ్ళ తాలూకు కనెక్షన్ పెరిగి పేరెంట్స్తో డిస్కనెక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో అది కానీ అలానే కంటిన్యూ అవుతే వీ హ్యావ్ టు పే ద కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ కొత్త జనరేషన్ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి, డీల్ చేయడానికి, కనెక్ట్ అవ్వడానికి మనం కొత్త పేరెంటింగ్ సిస్టమ్ని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఈజీగా వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వచ్చు అండ్ మనం వాళ్ళ లైఫ్లో నంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. సో ఈ విషయం ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ వీడియోలో అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే మనం డిస్కస్ చేసామో అబౌట్ టీన్ సైకాలజీ, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఎస్, జస్ట్ షేర్ దిస్ వీడియో. ఎవరికైతే అవసరం అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, టైం పాస్ కోసం చేస్తుంది అయితే కాదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పేరెంటింగ్ అండ్ ఎస్పెషల్లీ టీన్ పేరెంటింగ్ అన్నది ఇందులో షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే టీన్ ఏజ్లో ఏ రకమైన ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి మనం కలగజేస్తామో యాజ్ ఎ పేరెంట్, దట్ విల్ బి ద లైఫ్ టైమ్ గిఫ్ట్ ఫర్ దెమ్. సో మీ పిల్లలకి ఒక అద్భుతమైన జీవితాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకుంటే యూ క్యాన్ ఫాలో దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంపార్టెంట్ విషయంతో. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏంటి అన్నది కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.